కదయ్యా నువ్వు ఈ ప్రపంచంలో హిందువుగా పుట్టిన నీకన్నా మించిన అదృష్టవంతుడు ఎవడుండాడు చెప్పు ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని జీవన సత్యాన్ని అందించినటువంటి వేదం ఆవిర్భవించినటువంటి పుణ్య భూమిలో మహర్షులు చరించినటువంటి పుణ్య భూమిలో మహర్షులు పీల్చినటువంటి గాలిని పీల్చుకుంటూ జీవించేటువంటి త్యాగమయ జీవితానికి ఏ రోజు చేసుకున్నామో పుణ్యం నేను అనుకుంటా నా భాగ్యం అంతా ఈ దేశంలో పుట్టడమేనేమో అని అనుకుంటున్నాను నేను అంతే ఈ దేశంలో పుట్టాం మనం ఇక్కడ ఉంది అర్థమవుతుంది భగవంతుని గురించి ఎంతైనా మాట్లాడచ్చు భగవంతుడు ఏమిటో చెప్పగలిగేటువంటి సంప్రదాయం మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇక్కడ ఉంది ఇంకొక చోట లేదు అటువంటి చోట మనం ఆవిర్భవించాం కనుక ఆ మహర్షుల బిడ్డలం మనం వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది అయ్యా నీ గోత్రం ఏంటంటే భారద్వాజ గోత్రం అంటావు నీ గోత్రం ఏంటి యాజ్ఞవల్క్య గోత్రం అంటావు ఋషుల గోత్రాలు చెబుతున్నావు వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది అంత పరమ పవిత్రమైనటువంటి వాళ్ళం మనం ఆ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం అని అంటూ బొట్టు పెట్టుకోవాలి ఏదైనా పెట్టుకో నేను చెప్పేది ఏంటంటే